మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మ్యాన్చో అంతం వెనుక ఒక అనూహ్యమైన ప్రేమ కథ. దశాబ్దాలుగా సైన్యానికి చిక్కని క్రూర మృగం తన ప్రియురాల్ని కలిసేందుకు వచ్చి ఎలా బలయ్యాడు? ఒక రహస్య నిఘా ఆపరేషన్, ఒక ప్రేమ బంధం ఎల్ మ్యాన్చో సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చాయి. వాచ్ ది స్టోరీ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జాలిస్కో కార్టెల్ బాస్ నెమోసియో అధినేత ఎల్ మ్యాన్చో సెర్వంటెస్ చావుకు కారణం గన్ పౌడర్ మాత్రమే కాదు, ఒక రహస్య ప్రేమ బంధం కూడా. ఎంతో కాలంగా అజ్ఞాతంలో ఉంటూ అత్యాధునిక రక్షణ వలయంలో ఉండే ఎల్ మ్యాన్చో తన ప్రియురాలిని కలిసేందుకు వచ్చిన తరుణంలోనే మెక్సికో సైన్యం అతన్ని చుట్టుముట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఎల్ మ్యాన్చో గత కొంతకాలంగా ఒక యువతితో అత్యంత రహస్యంగా సంబంధం కొనసాగిస్తున్నాడు. గర్ల్ ఫ్రెండ్ కదలికలపై నిఘా ఉంచిన అమెరికా డిఈఏ, మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ ఆమె ద్వారానే ఎల్ మ్యాన్చో ఉన్న అటవీ ప్రాంతంలోని రహస్య స్థావరాన్ని గుర్తించాయి. వ్యాలంటైన్స్ వీక్ ముగిసిన కొద్ది రోజులకే తన ప్రేమికురాలితో గడిపేందుకు ఎల్ మ్యాన్చో వచ్చిన సమయాన్ని గోల్డెన్ ఛాన్స్ గా తీసుకున్న సైన్యం మెరుపు దాడి చేసింది. అత్యంత భీకరమైన కాల్పుల మధ్య తన ప్రియురాలిని సురక్షిత ప్రాంతానికి పంపే ప్రయత్నంలో ఎల్ మ్యాన్చో గాయపడ్డాడు. చివరికి మెక్సికో సైన్యం చేతిలో హతమయ్యాడు. ఒక క్రూరమైన డ్రగ్ లార్డ్ బలహీనతను ఆసరాగా చేసుకుని నిర్వహించిన ఈ హనీ ట్రాప్ తరహా ఆపరేషన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంతో మంది ప్రాణాలు తీసిన ఒక మాదక ద్రవ్యాల మాఫియా డాన్ చివరికి తన ప్రేమ కోసమే ప్రాణాలు కోల్పోవటం ఒక సినిమా క్లైమాక్స్ ని తలపిస్తోంది. ఎల్ మ్యాన్చో మరణంతో మెక్సికోలో ఒక రక్తపాత చరిత్ర ముగిసినట్లయింది.